ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు మార్గశిర మాసం తేదీ 22/11/2025 శనివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 5:20 తిథి విధియ సాయంత్రం 5:11 వరకు, నక్షత్రం జ్యేష్ఠ సాయంత్రం 4:47 వరకు, వర్జ్యం రాత్రి 1:40 నుండి 3:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:06 నుండి 7:36 వరకు, అమృతకాలం ఉదయం 6:56 నుండి 8:43 వరకు. నేటి విశేషం శనివారం. శనివారం నాడు శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానాధికాలు పూజలు మొదలైనటువంటివన్నీ కూడా చాలా చాలా విశేషం. జాతకంలో ఎవరైనా సరే ఎల్నాటి శని ఉన్నా, అర్ధాష్టమ శని ఉన్నా, అష్టమ శని దోషం ఉన్నా, జాతకంలో శని మహాదశ లేదా శని అంతర్దశ శని విదశ నడిచేటటువంటి వాళ్ళు ఇవాల్టి రోజు శనేశ్వరుడు తాలూకా ఆరాధన చాలా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ శని దోషం ఉన్నటువంటి వాళ్ళు, ఈ సంవత్సరం శని దోషం ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి, మీనరాశి, మేషరాశి వారికి ఏలినాటి శని ఉన్నది. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉన్నది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉన్నది. కావున సింహ, ధనస్సు, కుంభ, మీన, మేషరాశి వాళ్ళు ఇవాళ రోజు శనీశ్వరుడికి చేసేటటువంటి తైలాభిషేకాలు, నువ్వుల దానం మొదలైనటువంటివన్నీ కూడా చాలా చాలా శని దోషానికి నివారణగా చెప్పబడుతున్నది. అలాగే శని దోష నివారణ కోసం నవగ్రహాల దేవాలయంకి వెళ్ళి అక్కడ చేసేటటువంటి 9 ప్రదక్షిణలు కూడా చాలా చాలా విశేషంగా, ప్రత్యేకించి శనిగ్రహమే కాకుండా ఏ గ్రహానికి సంబంధించిన దోషం ఉన్నా ఈ నవగ్రహ ప్రదక్షిణలు చాలా విశేషంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ యొక్క నవగ్రహ ప్రదక్షిణ చేసేటటువంటి ప్రయత్నం కూడా చాలా విశేషం. నువ్వుల దానం బ్రాహ్మణోత్తములకు ఇవ్వడం వల్ల అటు అపమృత్యు దోషాలు తొలగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నువ్వుల దానం చేయటం, నువ్వుల నూనెలో దీపం పెట్టడం, లేదా ఏదైనా దేవాలయంలో చిన్నటువంటి దేవాలయంలో నూనె దానం చేయటం వల్ల ఇవాళ శని దోషం చాలా తొలగేటటువంటి అవకాశం ఉంది. పెద్ద దేవాలయంలో ఎలాగా అక్కడికి కైంకర్యాల లోటు ఉండదు. చిన్న దేవాలయంలో దీపం పెట్టడానికి నూనె కూడా వాళ్ళు ఏదో కాసేపు మాత్రం వెలిగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి చిన్న దేవాలయంలో వాళ్ళు కనుక నూనె పంతులు గారి చేతికేమి మనం నూనె దానం ఇవ్వక్కర్లేదు. ఆ దీపంలో వినియోగించేటప్పుడు ఈ నూనె వినియోగించమని ఇవాళ రోజు నూనె కనుక ఇచ్చినట్లయితే చాలా శని దోషం తొలగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి దానాదులు చేసుకోండి. రేపటి రోజు కార్తీక మాసం మార్గశిర మాసంలో తదినాడు ఆదివారం చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దశ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.